అక్కడ కనిపిస్తున్నారా గొడుగు పెట్టుకొని అక్కడ ఉన్నాయన్నమాట. బండి వచ్చేసి ఆడ పెట్టాను. ఇక్కడ యారు పెట్టేదానికి స్థలం లేదు. అటు సైడ్ పెడితే ఏమో ట్రాఫిక్ అయిపోద్ది. చూడండి చేతులు ఘోరంగా అయిపోయింది పరిస్థితి. ఫస్ట్ వాటర్ ఎక్కడ ఉన్నాయో చూడాలి. మరి ఏటున్నాయో రొయ్యలు ఉంటే మంచి పీట రొయ్యలు, కాట రొయ్యలు చూద్దాం ఏటున్నాయో. చేపలు ఉన్నాయనుకుంటా. చేపలు అయితే మనకు వద్దు అసలు. చేపలు తింటే అస్సం అయిపోతుంది. మనం చేయలేము అది కదా, మన వల్ల కదా. ఇవి చేపలు, ఇవి రొయ్యలు. 100 మా క్లీన్ కరు క్లీన్ 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 నమ్మకం చేపలు అంతేనా? క్లీన్ అయితే చేయరంట వీళ్ళు. చేయమని చెప్పాను. మన వల్ల కాదు క్లీన్ చేసుకోవడం. బాగున్నాయి రొయ్యలు, చేపలు అన్నీ ఉన్నాయన్నమాట. ఇప్పుడే ఫ్రెష్గా పట్టుకొని వచ్చారు కదా సముద్రంలోకి. అంతే అనమాట. చూడండి సింపుల్గా తీస్తారు వీళ్ళు. వీళ్ళకి అలవాటే అనమాట. చూడండి చేపలు అన్నీ ఎలా ఉన్నాయో. రొయ్యలు చిన్న రొయ్యలు అనమాట ఇవి. ఇవన్నీ తీస్తే ఇన్ని ఒక 1/4 కేజీ కూడా కావు నాకు తెలిసినంత వరకు. ఇవన్నీ కేజీ లెక్క అమ్మారు ఇక్కడ. ఇక్కడ వచ్చేసి సపరేట్. చూడండి ఎన్ని రొయ్యలు అని వేస్తారు. 100 రూపాయలు అనమాట. చాలా తక్కువ ప్రైస్, రీజనబుల్ ప్రైస్. చేపలు అన్నీ ఉన్నాయి ఇక్కడ. సో గాయ్స్ నేనైతే పోసినాను అనమాట. రొయ్యలు వచ్చేసి ఫస్ట్ నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇలా ఏం డస్ట్ ఏం లేకోకుండా క్లీన్ చేసుకొని టమాటా, పచ్చిమిర్చి, ఎర్రగడ్డలు అనమాట కోసేయాలి. కోసుకొని ఫస్ట్ నూనె వేడెక్కిన తర్వాత ఈ టమాటాలు ఇవన్నీ ఒకటేసారి వేసేయాలన్నమాట. సింపుల్. నేనైతే ఇంతవరకు చేయలేదు కానీ ఫస్ట్ టైం అనమాట. చూద్దాం, ట్రై చేద్దాం ఎట్లా వస్తుందో. ట్రై చేయాలి. ట్రై చేస్తే కానిదంటూ ఏది లేదు. ఇవన్నీ వేగిన తర్వాత కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా అవన్నీ వేసుకోవాలన్నమాట. అవన్నీ వేసుకొని లాస్ట్లో అయితే రొయ్యలు వేసుకొని దించేసుకోవడమే. అంతే అనమాట. సింపుల్. అవి వచ్చేసి 8కే ఉడికిపోతాయి అన్నమాట. త్వరగా అయిపోద్ది కర్రీ కూడా. పసుపు, ఉప్పు, అలాగే అల్లం పేస్ట్ అయితే వేసినాను. పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలన్నమాట. వేగిన తర్వాత లైట్గా కారం పొడి వేయాలి. ఫస్ట్ పచ్చివాసన పోవాలన్నమాట. అల్లం పేస్ట్ వేసాం కదా. అవైతే వేగిపోయిన వెంటనే మనం రొయ్యలు వేసుకోవాలన్నమాట. ఇవే అనమాట కడిగి పెట్టుకున్న రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలలో వాటర్ ఉంటుంది కాబట్టి వాటర్ వచ్చేస్తాయి. ఇప్పుడు 100 రూపాయలు చూడండి. అక్కడ చూడ్డికి ఏమో దండిగా ఉన్నాయి కానీ పొలిస్తే మటుకు కొన్ని వస్తాయి అన్నమాట రొయ్యలు. ఈ రొయ్యలు వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు బాగా కలపాలన్నమాట. మళ్ళీ ఎట్లంటే అట్లా కలపొద్దు, విడిపోతాయి రొయ్యలు. కారం పొడి, గరం మసాలా వేసుకున్నాము. గైస్ కారం పొడి, గరం మసాలా వేసినా అనమాట. అలాగే కొంచెం వచ్చేసి ధనియాల పొడి వేసి బాగా మిక్సింగ్ చేయాలి. చూడండి వాటర్ ఎలా వచ్చినాయో. రొయ్యల్లోటి వాటర్ ఉంటాయి కదా, అవన్నీ పైకి వస్తాయి అన్నమాట. మనం కడిగినాం కదా. ఇంతే అనమాట కర్రీ. సింపుల్. కొద్దిగా ఒక 5 నిమిషాలు ఉడికితే సరిపోద్ది. మళ్ళీ దించేసుకొని కుమ్మటమే. ఇంకా మధ్యాహ్నం కూడా తినలే కాబట్టి మామూలుగా ఆగలే. ఇట్లా సింపుల్ అనమాట రొయ్యల కర్రీ. చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మామూలు టేస్ట్ లేదు అసలు. రెడీ అయిపోయాక తినేసేద్దాము. ఆకలి అవుతుంది ఫుల్గా. సో గైస్ మొత్తానికైతే వంట చేయడం అయితే అయిపోయిందనమాట. ఇంకైతే తినేద్దాము. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా ఎంత అయింది? టైము
5:26 చూడండి, 5:30 అవుతుంది. ఇప్పుడు తింటున్నాను మధ్యాహ్నంది. ఏం చేస్తాం, మనకి తప్పదు అప్పుడప్పుడు. ఎట్లుందో మరి కర్రీ చూడాలి. కలిసి బాగానే ఉండిద్ది, ఎందుకంటే నేను చేసిన కదా. ఎవరు చేసినా బాగుండిద్ది, కానీ లారీలో మొత్తానికి ఏది చేసుకున్నా కూడా ఎక్సలెంట్గా ఉంటుంది. పొద్దున ఎలాగో బయట టిఫిన్ అయితే చేద్దాము. బాగా రొయ్యల కూర చూస్తుంటే నోరు ఊరిపోతుంది అసలు. కరెక్ట్గా వచ్చింది అనుకుంటా, చూద్దాం మరి ఎట్లా వచ్చింది. ఫస్ట్ టైం చేసిన నేను కూడా యూట్యూబ్లో చూడడమే, వాళ్ళు వీళ్ళు చేయడమే, నేనైతే చేసింది లేదు. చూడండి రొయ్యల కర్రీ ఎలా ఉందో మరి. మామూలుగా లేదు, సూపర్ టేస్ట్. లారీలో మొత్తానికి ఏ వంట చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది అనమాట. అదేంటో మరి అట్లే కుదురుతుంది. చాలామందికి లారీ వంట తినాలంటే ఇష్టం అనమాట. చిన్నప్పుడు కూడా నేను కూడా అంతే. ఎట్లా నాకు ఇష్టం అంటే ఏదంటే, ఇంటి దగ్గరికి బోరైన్ వస్తారు కదా, బోర్వెల్స్ వాళ్ళు వంట చేస్తుంటే గుమగుమలు ఆడిపోయేది అనమాట వాసన. ఎప్పుడు వీళ్ళ వంట ఒక్కసారినే తినాలనుకునేవాడిని. ఏం చేస్తాం, మన ఫేట్ అలా తగలడం వల్ల రోజు లారీ వంటనే తినాల్సి వస్తుంది. తప్పదు ఇంకా. ఇది తినేసి ఒక 40 కిలోమీటర్లు ఉందన్నమాట, అక్కడికి వెళ్ళేసి అయితే రెస్ట్ తీసుకుందాము. సో గైస్, టైం వచ్చేసి 9:30 అయితే అవుతుంది అనమాట. మనం సెకండ్ పాయింట్కి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇంకా 40 కిలోమీటర్లు అవుతుంది. ఒక 20 కిలోమీటర్లు వెళ్ళేసి ఎక్కడన్నా సైడ్ పెట్టేసుకొని ఆపుకుంటాను. చీకట్లో లేచేది బయలుదేరుతాను అనమాట 5:30 అట్లా. ఎందుకంటే ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, చిన్న చిన్న సందులు ఉన్నా కానీ వెళ్ళిపోవచ్చు అనమాట, బండ్లు ఏం రావు కాబట్టి. ఇప్పుడు వెళ్ళామనుకోండి, ఎదురు బండి సైడ్ బండి అని పెద్ద తలనొప్పి అయిపోద్ది. ఈ వీడియో ఎక్కడితో అయితే ఎండ్ చేస్తున్నాను గాయస్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్లో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనం వచ్చే సెకండ్ పాయింట్కి అయితే వచ్చేసినాం అనమాట. అక్కడ కనిపిస్తుంది కదా ఈస్టర్ అని, అదే అనమాట మన షాప్ వచ్చేసి అన్లోడింగ్ పాయింట్. నైట్ అయితే ఫుల్ వర్షం అయితే పడ్డది. మార్నింగ్ 4కు లేచి వచ్చాయన్నమాట. ఎందుకు చిన్న చిన్న రోడ్లు ఏమో అనేసి. వస్తే మటుకు పెద్ద పెద్ద రోడ్లే ఉన్నాయి, ఇబ్బంది ఏం లేదు. మనం కానీ ఈ పట్ట కానీ కిందికి దించి కట్టిండకపోయింటే అస్సాం అయిపోయినాం అనమాట. చూపిస్తాను వాటర్ ఎన్ని ఉన్నాయో. మామూలుగా లేవు, ఫుల్గా ఉన్నాయన్నమాట వాటర్. ఆ వాటర్ని ఇప్పుడు తోడాలి మనకు, అది పెద్ద టాస్క్ మనకు. ఇప్పుడు చూపిస్తాను ఎన్ని వాటర్ ఉన్నాయో. చూడండి ఎన్ని వాటర్ అసలు. ఈ కేరళ వచ్చి ఇదో పెద్ద తలనొప్పి మనకు. ఈ వాటర్ చూడండి ఎన్ని ఉన్నాయో. వాటర్ కింద బస్తాలు అనమాట, ఇక్కడేం లేవు కానీ అక్కడ ఉన్నాయి బస్తాలు. వాటర్ని తోడుకోవాలి ఫస్ట్. చూడండి గాయస్, ఈ వాటర్ అన్నీ తోడేసేయాలన్నమాట. తోడుకోకుంటే లోపలికి వచ్చేస్తాయి. ఈ వర్షాకాలం ఇదో పెద్ద తలనొప్పి. పట్ట కానీ కిందికి దించి కట్టిండకపోయింటే మటుకు ఇంకా దోలు తిరిపోయేది అనమాట. వాటర్ అన్నీ నిలబడిపోయి అట్లా ఇట్లా వచ్చేసి కిందికి వచ్చేసేటి అనమాట. ఇట్లా మనం తీసిందే బెస్ట్ అయింది, మేలైంది మనకు. లేదంటే అస్సం అయిపోయాము. వాటర్ అనేది తోడేద్దాం ఫస్ట్. సో ఫ్రెండ్స్, ఎదురుగా ఉన్నాడు కదా KL 30H4052 అనే ఆటో నాయాల. మంచి సైకో గారిలో ఉన్నాడు అనమాట వాడు. అందుకే ముందుకు ఒక జలక్ ఇచ్చా. బండి ఫస్ట్ గేర్ వేసి క్లచ్ దబుక్కని ఇచ్చా అనమాట. సర్రని ముందుకు వచ్చింటే భయపడినాడు. బండి ఆడ పెట్టకూడదంట, పక్కన పెట్టుకో బండి, ఈడెందుకు పెట్టావు నువ్వు అంటే, అన్లోడింగ్ పాయింట్ అదేరా మామ, ఆడ కనిపిస్తుంది కదా మీరా స్టోర్స్, ఆడికి నేను అన్లోడ్ తీసుకొచ్చింది రైసు అంటే, ఈడెందుకు పెట్టి ఆడే పెట్టుకోపో అన్నాడు అనమాట. ఆ ఓనర్ గారికి చెప్పు ఆడే పెట్టుకుంటా బండి, ఫోన్ చేస్తే మాట్లాడంటే కొంచెం వెనక్కి పెట్టు అంటాడు మళ్ళీ వీడు. చూడండి సైకో గాడు ఎట్లా చూస్తున్నాడా. అసలు వీళ్ళ కోసం రైస్ తీసుకొని వచ్చాడు, ఎంత దూరం నుంచి తోలుకుంటూ వచ్చాడు. మా కోసమే కదా రైస్ తీసుకొచ్చింది అనేది కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేదు ఎదవలకు. ఇటోళ్ళు తగులుతుంటారనమాట అప్పుడప్పుడు. వీళ్ళ కోసం మనం కష్టపడ్డా కానీ మనకు వాల్యూ లేదు అసలు. ఇటోళ్ళ వల్లే. మళ్ళీ వీడు కూడా డ్రైవరే కదా, ఏం చేస్తాం మరి. డ్రైవర్స్కే రెస్పెక్ట్ ఇవ్వరు, పక్కన వాళ్ళు ఎలా ఇస్తారు చెప్పండి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది. ఇంకొక 1 అవర్ ఉంటే వాళ్ళు వస్తారనమాట. వస్తే అన్లోడ్ అయితే చేయించేస్తున్నాం. సో గాయస్, ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది అనమాట. ఎదురుగా వెళ్తున్నారు కదా KK అని రెడ్ టీ షర్ట్ అయినా.
ఆయనే అనమాట మనకు చూపించేది పాయింట్. గోడౌన్ అంట అన్లోడింగ్. గోడౌన్ అయితే ఇబ్బంది ఏం లేదు, పట్టలన్నీ తీసేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ప్రశాంతంగా అన్లోడ్ చేయించేసుకుందాం. ఇంకా గోడౌన్ దగ్గరికి వెళ్ళా కలుసుకుందాం. మొత్తం ట్రాఫిక్ అయితే ఉంది ఇక్కడ. సెకండ్ పాయింట్కి అయితే వచ్చేసినాం అనమాట. ఇది SM ట్రేడర్స్ ఇక్కడే అనమాట అన్లోడింగ్. సెకండ్ పాయింట్ అన్లోడింగ్ అయితే అవుతుంది. చూడాలి మరి ఎంతసేపు అవుద్దో. త్వరగా అయిపోతే వర్షం పడేలా ఉందన్నమాట వెదరు. ఇక్కడ ఎప్పుడు వర్షం పడుద్దో ఎప్పుడు పడదో తెలియదు అనమాట. మొత్తానికి అయితే అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేసినారు. చూద్దాం, ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోద్ది. సో గైస్, కేరళలో ఏంటంటే ట్యాప్ వాటర్ కూడా చాలా బాగుంటాయి అనమాట. ఇక్కడ అందరు ట్యాప్ వాటర్ యూజ్ చేస్తారు. ఎవరు అనమాట ఇంట్లో ప్యూరిఫైర్ పెట్టుకుని యూజ్ చేసేవాళ్ళు. అక్కడ మన బండి అన్లోడ్ అవుతుంది, ఇక్కడ వచ్చేసి ట్యాప్ వాటర్ అయితే వస్తున్నాయి అనమాట. పట్టేసుకుంటే ఒక పని అయిపోద్ది. మళ్ళీ మనం నీళ్ళ కోసం ఎత్తుకోవాల్సిన పని అయితే ఉండదు. వీధికి ఒక ట్యాప్ కానీ ఒక వాటర్ ప్లాంట్ ఉండదు, కానీ ట్యాప్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అనమాట. నీళ్ళు వచ్చే కుళాయి. ఇంకైతే వాటర్ అయితే పట్టుకుంటున్నాను. వాటర్ పట్టుకునేసి ఇంకా అన్లోడ్ అయితే చేస్తున్నారు ఆ పక్క. ఇంకా లోపల అయితే పెట్టేసుకుందాము. వాటర్ వచ్చేసి మనకు చాలా ఇంపార్టెంట్ అనమాట. వంట చేసుకోవడానికైనా ఏ వస్తువుకైనా వాటర్ అయితే ఉండాలి తప్పనిసరిగా. ఫ్రెండ్స్, బ్యాక్ సైడ్ అయితే అన్లోడ్ అయితే అవుతుంది. అన్నం అయితే చేసిన అనమాట. అన్నం చేసేసి పక్కనే ఒట్టి చేపలు అమ్ముతున్నారు అనమాట. 2 ప్యాకెట్లు. ప్యాకెట్ వచ్చేసి 20 రూపీస్ అంట. 2 అయితే తీసుకొచ్చి వేసేసినాను ఆల్రెడీ. వంట అయితే అయిపోయింది. ఇంకా తినేసి ఉంటే 2 నెట్లు ఉన్నాయన్నమాట. అన్లోడ్ చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది. యాక్చువల్గా వీళ్ళు అన్లోడ్ చేస్తే బయటికి వెళ్ళేసి తిందాం అనుకున్నాను, కానీ వీళ్ళైతే స్లోగా అన్లోడ్ చేస్తున్నారు అనమాట. సరే బాబు, మీరు ఎప్పుడన్నా అన్లోడ్ చేసుకోండి అనేసి వంట అయితే చేసుకున్నాను అనమాట. ఇంకా తినేసి వెనక్కి వెళ్ళేసి చూద్దాం మరి. సో గాయస్ చూడండి, చేపలు అనమాట, ఒట్టి చేపలు. కూర అయితే రెడీ అయిపోయింది. చాలా ఫాస్ట్గా అయిపోద్ది అనమాట ఈ కర్రీ. చాలా సింపుల్గా కూడా ఉండిద్ది. అందుకే ఇదే చేసిన అనమాట. మళ్ళీ లేట్ అయ్యేందుకు అనేసి త్వరగా తినేసి బయట చూడాలి పరిస్థితి ఎలా ఉందనేది. టైం వచ్చేసి 5 అయితే అవుతుంది అనమాట. ఇంకా మనకు ఇవైతే ఉన్నాయన్నమాట బ్యాలెన్స్. ఇంకా 2 నెట్లు ఉంటాయి దగ్గర. చూడండి, ఈయనకు వచ్చేసి 55-60 పైన ఉంటాయి. ఎంత కష్టపడుతున్నాడు ఈ వయసులో కూడా. కష్టపడాలని కసి ఉండాలి, కానీ ఏ వయసులో అయినా కష్టపడచ్చు అనమాట. చూడండి, ఆయన ఉండే ఏజ్కు ఈ పని చేసేకి అసలు సంబంధమే లేదు. అయినా కూడా చూడండి, ఈ వయసులో కూడా ఎంత కష్టపడుతున్నాడు. అసలు మామూలు కష్టం కాదనమాట ఆయనది. నాకే గమ్మత్తు అనిపించింది. మామూలుగా వచ్చేసి ఈ ఏజ్లో అందరూ మన సైడ్ అయితే మామూలుగా ఉండదు. ఏమైనా అటువంటి ఆ ఏజ్లో ఆ ఫుడ్ వేరు అనమాట. అందుకే అయినా ఇన్ని సంవత్సరాలైనా కూడా గట్టిగా కష్టపడుతున్నాడు. మనమేమో 20 ఏళ్ళకు 25 ఏళ్ళకే అన్న నేను అది చేయను ఇది చేయను అంటాము, కానీ ఈయన చూడండి 55-60 ఉంటాయి అయినా కూడా బలంగా కష్టపడుతున్నాడు. సో గాయస్, వానదేవుడు వరుణ్ బ్రో అయితే మనల్ని అయితే కరుణించేసినాడు. యాక్చువల్గా అయితే వర్షం పడుతుంది అనుకున్నాను. చూడండి, అన్లోడ్ అయిపోయింది, బయటకు వచ్చానంటే వర్షం పడుతుంది. చూడండి, లవ్ యూ సో మచ్ వరుణ్ బ్రో. నా కోసం వర్షం పడుకోకుండా ఉన్నావు. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మనమైతే కాయంకులం వెళ్ళేసి హైవేలో అయితే బండి పెట్టుకోవాలంట. చెప్తా అన్నాడు. కొచ్చిన్కి వెళ్ళమంటాడా లేదనే తూత్తుకుడి వెళ్ళమంటాడా అనేది అక్కడికి వెళ్ళి డిసైడ్ చేసుకుందాం. కొచ్చిన్కి వెళ్ళమంటేనే బెటర్. 2 రోజులు పోయినా కానీ నాకు బాధ లేదు. ప్రశాంతంగా పాడుకుంటా ఇక్కడే ఉండొచ్చు. 2 రోజుల తర్వాత లోడ్ అయినా కానీ బాధ లేదు. అదే తూత్తుకుడి వెళ్ళమంటే 280 కిలోమీటర్లు ఎంటీ వెళ్ళి అక్కడ మళ్ళీ 2 రోజులు వెయిట్ చేయాలి. అదేదో ఇక్కడ 3 రోజులు పోనీ బాధ లేదు. మంచి పాడిగా ఉంటుంది ఇక్కడ నుంచి. చూద్దాం మరి, ఇక్కడ నుంచే లోడ్ అయ్యేదానికి ట్రై చేద్దాం. ఇక్కడ నుంచి లోడ్ అయితే మనకు బెస్ట్. ఆల్రెడీ 3 పనులు అయితే ఉన్నాయంట. మన ఎవరో కాదు, మన భారతీయ ట్రక్ లాక్స్ అన్న ఇంకా 2 ఎవరో ఉన్నారంట, మనకు తెలియదు. ఫోన్ అయితే చేసినాడు అనమాట. మనకి వెళ్ళేసి హైవేలో అయితే పెట్టేసుకుందాము. వంట చేసుకున్నాం కాబట్టి ఇంకా ఇబ్బంది ఏం లేదనమాట. వాటర్ ఉన్నాయి, ఏ టెన్షన్ లేదు. ఒకటెల్లా స్నానం చేయాలంతే. స్నానం చేసేసి పెట్రోల్ బంక్ దగ్గర పట్టుకొని ఆ బకెట్కి వాటర్ పట్టుకొని వచ్చేసి అయితే బండి దగ్గర స్నానం చేసేద్దాము. అక్కడ ఫెసిలిటీ లేకపోతే స్నానం చేసేసి ఆరాంగా ఉంటే రేపు సంగతి రేపు. సో గాయస్, ఫ్రెష్గా స్నానం అయితే చేసినా అనమాట పెట్రోల్ బంక్ దగ్గర. ఇక్కడే నైట్. ఇంకా రేపు చూసుకున్నాం ఏమన్నా ఇంకా లోడింగ్స్ ఏమన్నా ఉంటే.